మన కర్నూలులో నంద్యాల చెక్ పోస్ట్‌కి చాలా దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చిన. అది కూడా ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌసు. మనం సైజ్ చూసుకున్నట్టయితే 26.5 ఇంటూ 50 అయితే వస్తుంది. మొత్తం 3 సెంట్స్‌లో అయితే ఉంటుంది. ఇదే హౌసే కాదు, పక్కా హౌస్ కూడా సేల్‌కైతే ఉంది. ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కాబట్టి ఈ సరౌండింగ్స్‌లో చాలామంది ఇదే ఫేసింగ్ హౌసెస్ కావాలని చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇక మనం చూసుకున్నట్టయితే ఈ ఇల్లు సూదిరెడ్డిపల్లె రోడ్డుకి పోక ముందుకే వస్తుంది. రైట్ సైడు ఎగ్జాక్ట్గా అపూర్వ వెంచర్ పక్కనే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఇల్లు మాత్రం పార్కింగ్లో చాలా స్పేసియస్గా అయితే ఉంది. ఇక్కడే సంపు ఉంటుంది, బోర్ కూడా ఉంటుంది. మొత్తం చుట్టూ కాంపౌండ్ అయితే వదలడం జరిగిందండి. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి 3.5 ఫీటు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2.5 ఫీటు అండ్ ఇక్కడ ఎంట్రన్స్ స్ట్రైట్ వచ్చేసి 1.5 ఫీట్ అయితే స్పేస్ అయితే వదిలేరు. ఇక్కడ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు గెస్ట్ వాష్రూమ్ అయితే ఉంటుంది. దాని పక్కన స్టెప్స్ కూడా ఉంటాయి. పార్కింగ్ ఏరియాలో ఉన్న వాల్స్కి అయితే చుట్టూ టైల్స్ అయితే వేయించారు. మెయిన్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, కానీ హాల్కి అటాచ్డ్గా ఇంకో డోర్ అయితే పెట్టించారు. అది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న స్పేస్ దగ్గరే లాస్ట్లో వాష్ ఏరియా అయితే ఉంటుందండి. మొత్తం చుట్టుపక్కల హౌసెస్ అయితే ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ కూడా మొత్తం హౌసెస్తో నిండిపోయింది వెంచర్ వచ్చేసి. ఈ ఇంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో లాస్ట్ వరకు అయితే చూసి కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. మనం స్టార్ట్ చేసిన ఈ 30 days 30 ప్రాపర్టీ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 26. మొత్తం లాస్ట్ 4 వీడియోసే ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ఇంకో ఎలా స్టార్ట్ చేయాలో ఛాలెంజ్ అయినా అని ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కింద అయితే కామెంట్ చేసేసేయండి. ఇక మీలో ఎవరైనా మీ దగ్గర ప్లాట్ ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే హౌస్ కన్స్ట్రక్షన్ మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో చేస్తాం. అలాగే మీ ప్రాపర్టీని కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. మనం ఇంకా ఓన్లీ ఫుల్ కన్స్ట్రక్షనే కాకుండా ఇంటీరియర్ డిజైన్స్ కూడా చేస్తామండి. అలాగే పెయింటింగ్ వర్క్స్ కూడా చేస్తుంటాం. వాటి కోసమైనా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో అయితే చేస్తాం. ఇక ఈ ఇంటి గురించి మాట్లాడుకుంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ఫ్రంట్ 30 feet వైడ్ రోడ్డు. మనం హాల్లోకి ఎంట్రీ అవ్వగానే పిఓపి డిజైన్ కూడా అద్దరిపోయింది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్. కిచెన్ ఎంట్రన్స్లోనే పూజా గది అయితే ఉంటుంది. మనం కిచెన్లోకి ఎంట్రీ అవ్వగానే మనకైతే చుట్టూ సెల్ఫ్స్ అయితే కనపడతాయి. అలాగే పూజ గది పైన వచ్చేసి యూపీవీసీ స్లైడ్ విండో, చిన్న విండో అయితే కనపడుతుంది. ఈ ఇంట్లో మాత్రం కబోర్డ్ చేయించుకుంటే అద్దరిపోద్ది. ఎవరైనా కబోర్డ్ చేయించుకోవాలనుకున్నా మనమే కబోర్డ్ చేస్తామంటే తక్కువ ప్రైస్లో చేస్తాం. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కిచెన్లో కూడా పిఓపి అయితే చేయించారు వీళ్ళు. బిల్డర్ కన్స్ట్రక్షన్ అని అస్సలు వెనక్కి వెళ్ళవద్దు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మనకి క్లియర్గా చూస్తే కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా అర్థమవుతుంది. టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. అలాగే టీవీ యూనిట్ దగ్గరే ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే ఉంటుంది. ఈ నార్త్ ఫేస్కి అయితే ఏదైతే డోర్ ఉందో ఆ డోర్ పక్కలే ఇంకో యూపీవీసీ స్లైడ్ విండో అయితే ఉంటుంది. ఇక్కడ 2 బెడ్రూమ్స్ కూడా ఒకే వైపు అయితే ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. మనకైతే కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. 2 బెడ్రూమ్స్ ఎంట్రన్స్ దగ్గర కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. హాల్కి అటాచ్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంట్రీ అవ్వింది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఎంట్రీ అవ్వగానే పిఓపి డిజైన్ అయితే చాలా బాగుంది. సింపుల్గా కూడా ఉంది. ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఒక యూపీవీసీ స్లైడ్ విండో కూడా ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చేసి ఒక వాల్కి డిఫరెంట్ కలర్ అయితే చేయించారు. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఉంటుంది. ఈ వాష్రూమ్ పైనే స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుందండి. అన్యూజ్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఈ వాష్రూమ్ ఎంట్రన్స్లోనే మనకైతే వాష్ ఏరియా అయితే కనపడుతుంది. ఏవైనా క్లాత్స్ ఉతుక్కోవడానికి కూడా మనకైతే వాష్ ఏరియా అయితే ఉంటుంది. మొత్తం 3 సెంట్స్లో కాబట్టి ఈ హౌస్ అయితే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. అసలు మీరు ఈ హౌస్ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. అసలు ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేశారు అని. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. హాల్ నుంచి స్ట్రైట్ వస్తే మనకైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే మనకైతే స్ట్రైట్గా అయితే సెల్ఫ్స్ అయితే కనపడతాయి. దాని దగ్గరే ఒక యూపీవీసీ స్లైడ్ విండోస్ కూడా కనపడతాయి. పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతా మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండదు. కామన్ వాష్రూమ్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇక ఈ ఇంటి విషయంకి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 26.5 x 50 మొత్తం 3 సెంట్లలో అయితే ఉంటుంది. 1325 స్క్వేర్ ఫీట్లలో 148 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుంది ఈ హౌస్. ఈ ఇంటి ముందర వచ్చేసి 30 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఇక ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 65 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి బారెడ్డి నగర్ నియర్ నంద్యాల చెక్ పోస్ట్, కర్నూలు. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మెయిన్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేసు. ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. అంతేకాదు అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది.
మొత్తం 2 హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్ విజిట్ చేపిస్తాం.